హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వెళ్ళకంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఈరోజు వీడియో ఏంటిదంటే కర్ణాటక స్టేట్ గురించి చెప్పబోతున్నాను. కర్ణాటక స్టేట్ అనేది సౌత్ ఇండియాలో ఒక పాఠం చెప్పవచ్చు. ఇది ముఖ్యమైన స్టేట్, ఎందుకంటే సౌత్ ఇండియాలోనే అతిపెద్ద స్టేట్ వచ్చేసి కర్ణాటక స్టేట్. ఇక్కడ వచ్చేసి 31 జిల్లాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి గవర్నమెంట్ వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ రూల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సిద్ధరామయ్య ముఖ్యమంత్రి, 3 టైమ్స్ ఇక్కడ ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. ఇక్కడ క్యాపిటల్ సిటీ వచ్చేసి బెంగళూరు క్యాపిటల్ సిటీ అని చెప్పవచ్చు. రెండో క్యాపిటల్ సిటీ వచ్చేసి బెల్గావి, ఎందుకంటే ఇక్కడ బెల్గావిలో వచ్చేసి వింటర్ అసెంబ్లీ సెక్షన్స్ అన్నీ బెల్గావిలోనే అవుతుంది. ఎందుకంటే బెల్గావి అనేది చాలా పెద్దైన సిటీ. మరి బెల్గావిని ఎందుకు రెండో క్యాపిటల్ సిటీ చేశారంటే ఇటు మహారాష్ట్ర గవర్నమెంట్ కర్ణాటక బార్డర్లో ఉంది కాబట్టి బెల్గావిని మహారాష్ట్ర గవర్నమెంట్ మాకు కావాలంది కాబట్టి అప్పుడు దీన్ని రెండో క్యాపిటల్ సిటీ ప్రకటించడం జరిగింది. మరి ఈ రాష్ట్రంలో 4 డివిజన్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి బొంబాయి డివిజన్, మైసూర్ డివిజన్, కళ్యాణ్ కర్ణాటక డివిజన్ అండ్ గుత్తూరు కర్ణాటక డివిజన్ అని చెప్పవచ్చు. కళ్యాణ్ కర్ణాటక డివిజన్ వచ్చేసి నిజాంలో పరిపాలించినప్పుడు కర్ణాటక స్టేట్ మన స్టేట్లో ఉన్న కర్ణాటక ప్రజలు మాట్లాడే డిస్ట్రిక్ట్స్ని తీసుకుపోయి కర్ణాటక స్టేట్ కట్టడం జరిగింది. దీని కళ్యాణ్ కర్ణాటక స్టేట్ ఇవ్వడం జరిగింది. మరియు బొంబాయి కర్ణాటకలో వచ్చేసి బొంబాయి స్టేట్లో ఉన్న కర్ణాటక రీజియన్ మాట్లాడే ప్రజలను తీసుకుపోయి కట్టూర్ డివిజనల్ విలీనం చేయడం జరిగింది. మరి ఇక్కడ వచ్చేసి బెంగళూరు డివిజన్ మరియు ఇటు మైసూర్ డివిజన్ అనే రెండు చాలా ముఖ్యమైన, ఎందుకంటే ఈ సౌత్ కర్ణాటకలో ఎక్కువ మంది చదువుకునేటోళ్ళు, ఎక్కువ ఐటీ సెక్టర్స్ ఎంప్లాయీస్ బాగా మంది ఇక్కడ వాళ్ళు ఉంటారు. నార్త్ కర్ణాటక వాళ్ళు ఎక్కువ చదువుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ఇల్లిటరేట్ బాగా ఇక్కడ చాలా అండర్ డెవలప్గా ఉందని చెప్పవచ్చు. అందుకే ఇక్కడ ఇప్పుడే కర్ణాటక స్టేట్లో వచ్చేసి చాలా పుణ్యక్షేత్రాలు మరియు ప్రముఖ చూడవలసినవి ఉన్నాయి. ఈ సెకండ్ పార్ట్లో చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ వచ్చేసి ఇంకొక 5 సెక్టర్స్ అనేవి కర్ణాటక స్టేట్లో చాలా ముఖ్యము, ఎందుకంటే ఇక్కడ చాలా 5 సెక్టర్స్ ఉన్నాయి. సౌత్ ఇండియాలోనే హైదరాబాద్, కర్ణాటక, చెన్నైలో, బెంగళూరులో చాలా ఎక్కువగా 5 సెక్టర్స్ ఉన్నాయి. దీనికి సముద్రం కూడా ఒడ్డున ఉంటుంది, అది ముఖ్యం చెప్పుకోవచ్చు. ఇక్కడ రైల్వే పరిధిలో కూడా చాలా అభివృద్ధి చెందని చెప్పవచ్చు. సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్ కర్ణాటక స్టేట్లోని హుబ్లీలో ఉండడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఇక్కడ వచ్చేసి ఇక్కడ 31 డిస్ట్రిక్ట్స్లో ఇంకొకటి వచ్చేసి ఇక్కడ కోల్ మైనింగ్స్ ఎక్కువ దొరుకుతాయి, ఎందుకంటే నార్త్ కర్ణాటక అయినా రాయచూర్ డిస్టిక్లో ఇక్కడ కోల్ మైనర్స్ చాలా ఇంపార్టెంట్. శక్తినగర్ అనేది చాలా ఫేమస్ ఇక్కడ కోల్ మైన్కి అని చెప్పవచ్చు. ఇక్కడ బీదర్ కూడా చాలా ఇంపార్టెంట్. బీదర్లో కూడా చాలా పరిపాలించిన రాజుల ఫోర్స్ అని చాలా ఉండటం జరుగుతుంది. ఇక్కడ చాలా ముఖ్యమని చెప్పవచ్చు. ఇక్కడ వచ్చేసి కన్నడ, తెలుగు, ఉర్దూ మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉంటారు. నెక్స్ట్ మన వీడియోలో ఇక్కడ స్పోర్ట్స్ ఏమున్నాయి, డెవలప్ ఏమైనా యాక్టివిటీస్ గురించి తెలుసుకుంటాం.